హలో గైస్, ఈరోజు వచ్చేసిన మనం మిషన్ ఆర్డర్ డామినేషన్ మ్యాన్ అంటే ఇంటర్ ఇయర్ బ్రో అని అనుకోకండి. డైరెక్ట్గా వచ్చిన మిషన్కి ఇంకా నేను చెప్పాలి చూడలేదు. అందుకే మనం టాప్ 1 మ్యాన్ దగ్గరికి వెళ్దాం. ఇది చాలా కష్టమైన మిషన్ గైస్. ఈ మిషన్ ఆడాలంటేనే ఉండాలి, ఒక ప్లానింగ్, ఒక విషయం అన్నీ ఉండాలి. అందుకే నేను వచ్చేసి చేద్దాం అనుకున్నాను. ఫస్ట్ వ్యాన్ ఎక్కిట్టినాం గైస్. వ్యాన్ ఎక్కిన తర్వాత మీకు అర్థమైపోతుంది. స్కిప్ చేయను, నాకు తెలిసిన అంటే తెలిసిన లేదంటే నాకు ముందు తెలిసిన ఆఫీసుడు ఆఫీసులో నాకు అర్థమైపోయింది. నువ్వేం చెప్పాలో నాకు అర్థమైపోయింది. నాకు తెలిసినయ్యా ఆరాయండి, కూర్చుని ఆరాయండి ఇలాంటివి. నేనేం చేద్దామంటే కంట్రోల్స్ కొంచెం కష్టమే కదా దీనికి. ముందు ఏం చేద్దామంటే నా ప్లాన్ ఏంటంటే ముందు అకౌంట్లో వర్కర్స్ చంపిను. ఎందుకంటే ఎందుకంటే వీళ్ళు కనుక ఉన్నారంటే అదొబాట. ఒకవేళ బాంబు తీసేయచ్చు. బాంబు తీసి ఎవరు వర్క్ వచ్చిందో ఒక్కోసారి బాగా చూపిస్తారు. అదే బాగా మాకు ఈ వర్క్ వచ్చిన వాళ్ళే. అడి 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 రా 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 రా. కంట్రోల్లో కొంచెం వర్కింగ్ ఉంది. కంట్రోల్ ఏం బాగాలే, ఎడ్డర్ అయిపోయాడు. రా రా నువ్వు అర్జున్ కదా. అది అది రే డ్యామేజ్ ఇవ్వకరా, రే డ్యామేజ్ ఇవ్వకో, అర్జెంట్ డ్యామేజ్ ఇవ్వకో. నువ్వు డ్యామేజ్ కొంచెం వచ్చావు, నాకు అర్థమైపోయింది. ఎక్కడికి వెళ్తున్నావు? కంట్రోలింగ్ కొంచెం బాగోలేదు అబ్బా. కంట్రోలింగ్ ఏం బాగాలే కంట్రోలింగ్. అదే అయిపోయింది బా, కొంచెం డ్యామేజ్ అయింది. ఇక్కడ ఒకరు ఉంటారు బాబు, మన కొంతమంది గన్లో ఉంటారు. ఆ గన్లోన్ల వల్ల కొంచెం కష్టపడాలి, ఎందుకంటే వాళ్ళు డ్యామేజ్ చేస్తారని. అందు గురించి ఏం లేదు, కానీ డ్యామేజ్ చేస్తున్నారు. అరే వాడ ఇంకొక సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాలి. ఇది ఫస్ట్ ఫ్లోర్. ఇది ఇంకొంచెం నాన్న, ఇంకొంచెం. అది ఏం చేద్దాం గైస్, ముందు ఒక్కసారి చంపిస్తాం అనుకో, ఈజీగా మనం వాళ్ళని చంపించచ్చు. ఇంక సెకండ్ ఫ్లోర్కి వెళ్తాం. ఎందుకంటే అక్కడ ఇద్దరు ఉంటారు గన్లో, ఇద్దరు పిస్టల్ పట్టుకొని మన కోసం రెడీగా ఉంటారు. అబ్బా టెప్పురా రే, టెప్పు అర్జునకి వెనక్కి వచ్చి బాబా కంట్రోల్ చాలా కష్టంగా ఉంది గైస్. వీడి కంట్రోల్స్ చెప్పడం చాలా కష్టంగా ఉంది. అదిగో వెనకాల చూసినా కదా, వెనకాల వాడే మెయిన్ వాళ్ళని కాదు కానీ వాడు అదిగో డ్యామేజ్ అయిపోయింది. వారు అయిపోయాడు. ఏమన్నా నేను సైలెన్స్ ఎందుకు బ్రో అంటే చూడాలి ఎవరు ఉన్నారా లేరా అని. అందుకే కొంచెం సైలెంట్గా ఉన్నాను. ఇక నిజంగా వచ్చింది చాలా సైలెంట్, చాలా నిశ్శబ్దంగా ఉండాలి. ఇంకా మీరు ఏమైనా వీడియో కన్నా ఎక్కువ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ మిషన్ చాలా కష్టమైన మిషన్, అందుకే కొంచెం ఎంతో కొంత టైం తీసుకున్నది. అన్ని ఫస్ట్ టైం ఆఫ్లైన్ ఒకసారి చేస్తున్నా, కానీ ఆఫ్లైన్ అయితే ఇది పర్సనల్తో చేసింది. ఇది నీకోసమని చూపిస్తున్నాను. వెళ్ళిపోకరా, రారా కానీ నీకోసం లేదు పో. అది పని. నువ్వు పోయావనుకో నాకు ఎటువంటి ఇదే ఉండదు. నువ్వు వచ్చినావు, అది నువ్వు పోయావా, నువ్వు కూడా వచ్చిరా, నువ్వు కూడా వచ్చి అది వెళ్ళి పని అయిపోయింది. ఏమన్నా గేమ్స్ ఇక్కడికే 5 నిమిషాలు అయిపోయింది రికార్డింగ్. మనం ఏం చేస్తున్నాం, ముందు బాంబింగ్ పెట్టకుండా మనం ముందు ఇవి గాడ్స్ని చంపిస్తాం అనుకో, ఈజీగా అయిపోతుంది మిషన్. కానీ టైం పడుతుంది అంటే అదే ఈ టైంలోనే మనం చాలా మాలుకోవచ్చు. ఏమని ముందు ఏం చేద్దామా అని కోఆపరేట్ ఏమో కొంచెం ఏం బాగానే ఉంది. యూత్ వస్తుంది.
వైష్ణవి చామండి ఇప్పుడు ఇప్పుడు చూస్తున్నాను గైస్. మంచి మంచి ఇప్పుడే మంచి కంటెంట్ వచ్చింది. ఓకే బ్రో, థర్డ్ ఫ్లోర్కి వచ్చాం. ఈ ఫ్లోర్లో ఉంటారబ్బా ఆఫీసర్స్. ఒక ఉంటారు అప్పుడు వాడిని వెతకాలి. వాడిని వెతికిన తర్వాత అప్పుడు మనం ఏం చేయడం అంటే ముందు వర్కర్స్ని చంపేస్తాం చేస్తున్నాం. ఎందుకంటే వర్కర్స్ వల్ల కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది. అరే 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 కంట్రోల్స్ ఏం బాగాలేరా, కంట్రోల్స్ ఏం బాగాలే. కంట్రోల్ అదిగో వచ్చేది. రారా నీకోసం వస్తున్నాం, నీకోసమే. బాబా బాబా పోయి డ్యామేజ్ చేసినప్పుడు నాకు ఆ సౌండ్ వచ్చి నాకు డ్యామేజ్ చేస్తానని. ఓ అది పోయేది, అది పోయేది. ఏం చేద్దాం గైస్. ఓకే అంటారు నేను చంపిస్తున్నామా, అందరూ చంపేయాలి గైస్. ఎందుకంటే అన్ని చంపకపోతే ఉంటున్నాం కదా. ఏంటారా నా కంట్రోల్ ఏమంటారా? ఏమండి అయిపోయింది. రారా వచ్చి వచ్చేపా ఓ డ్యామేజ్ చేస్తున్నాను. నాకు సౌండ్ వినిపిస్తుంది గైస్. ఏం చేద్దాం నాకు ఎందుకు వచ్చింది. పోయాడు పోయాడు ఎందుకురా. ఏం చేద్దాం గైస్. ఓకే 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 నీట్గా మనం ఏం చేద్దామంటే మనం వెనకాల కొట్టాం వెనక్కి. ఎందుకంటే మనం ఏం చేయాలి, బాంబులు కావాలి. ఈ బాంబులు ఇప్పటికి వచ్చే వర్క్ నెంబర్ ఈజీయే కాబట్టి బాంబులు రావడం కొంచెం కష్టం కానీ టైం పడుతుంది అంటే. అది కూడా ఈజీ, ఎందుకంటే ఎవరు మనకి ఎటువంటి లేడు కాబట్టి. ఇంకా వెళ్దాం బాంబులు రావడానికి. చూస్తారా ఈ మిషన్ ఒకదానికి 7 నిమిషాలు పడుతుంది. చాలా కష్టమైన మిషన్ కానీ ఎక్కువ టైం తీసుకుంటారు అయితే, ఎక్కువ టైం తీసుకుంటారు. అందుకే ముందే నేను ఏం చేస్తాను, ముందు వర్కర్స్ అని చెప్పిస్తున్నాను. తర్వాత డైరెక్ట్గా వచ్చేసి ఇంకా దీనికే ఏంటి వెనకొచ్చి ఇంకా డెఫినెట్ రీజన్ ఆర్ఆర్ అవుతాం మీరు చెప్పండి. అది కూడా మోటరే కానీ డెఫినెట్ రీజన్ కంట్రోల్స్ లేదబ్బా. కొంచెం అన్నీ కొత్తగా ఉంటుంది అనుకుంటుంది. అది డోటే కాబట్టి కొంచెం కొంచెం కొత్తగా ఉంటుంది అంటే అందుకే మంచి ఏం లేదు. ఇంకా మీరు ఏమైనా కామెంట్ సెక్షన్లో ఏమైనా ఛానల్స్ చేయాలని చెప్పండి. వైష్ణవి ఛానల్ చేసింది. ఇంకా మైన్క్రాఫ్ట్ కూడా అంటే మానేయలేదు మైన్క్రాఫ్ట్. కానీ రెడీగా ఉన్నానంటే కొంచెం కొత్తగా ఉంటుంది కదా. ముందు ఏదో అయిపోయిన తర్వాత అప్పుడు మైన్క్రాఫ్ట్ నుంచి ఫోకస్ ఉంటుంది. ఎందుకంటే నా కాలేజీలు అవి ఉన్నాయి కదా, కాలేజెస్ అవి ఉన్నాయి. ఇవైతే ముందు చేస్తున్నాను. కాకపోతే చెప్పక్కడ అప్పుడు ఏం చేస్తాను. ఇంకా రేట్ ఇంటర్ ఓకే. ఇంక రేటుకి మనం బాంబులు పెట్టడం. ఎందుకంటే ఎప్పటికీ 8 మినిట్స్ అయిపోయింది బాంబులు పెట్టడానికి రికార్డింగ్. వాడవుడురా పోయాడా? ఏం చేద్దాం. వాడెవరో నేను చూసి వాళ్ళ దగ్గర వెళ్ళిపోతున్నాను వచ్చాడు పోయాడు. ఎందుకురా వచ్చాను వచ్చి ఏదో బాంబు జస్ట్ ఏదో బాంబు. అది టైమర్ ఇచ్చాడు. ఈ టైంలోనే మనం 4 బాంబులు పెట్టాలి అంటే తెలిసిందే కదా. ఇంకెందుకు ఇంకా మనం ఆ ఫస్ట్ లెవెల్ తీసిన గ్రౌండ్ ఫ్లోర్ ఓకే 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 ఇన్నాళ్ళేంటి దీన్ని ఎవరైనా కట్టారంటే ఎవరు కట్టలే. ఎందుకు కట్టరు బ్రో? వైసీపీ కదా అలాగే ఉంటుంది. అది వెనకొచ్చి ముందు గాడ్స్ని అమ్మిన వాళ్ళు కొంచెం ఈజీ చేయండి. ఎందుకంటే గాడ్స్ని మనమైనా ఎటువంటి అరేంజ్ చేయడం. కాకపోతే గాడ్స్ పక్కన పెట్టి కానీ బాంబులు పెట్టడం కొంచెం కష్టమే. ఎందుకంటే ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోరు, థర్డ్ ఫ్లోర్ కట్టాలి కదా బాంబులు. నాకు అప్పుడే అనిపించింది మా తమ్ముడు గారు ఇందులో డైరెక్ట్గా వెళ్ళి పెట్టలేదు అంటే నాకు ఇప్పుడు అర్థమైపోయింది. వారిని బట్టి అక్కడ గాడ్స్ ఉన్నాను అక్కడ వారు మనపై రాజు చేస్తానని మా తమ్ముడు గారు బాబు ఇప్పటికి బోల్ డ్యామేజ్ అయింది. ఇప్పుడు పోయిందంటే ఏమైనా ఏం చేయండి. నా రోడ్డుకి స్మోక్ ఏమి రాలేదు. స్మోక్ రాలేదు. కొంచెం అలాగే ఉంటుంది. ఏం పర్లేదు. అంతా మన మంచిగే. ఓకే.
ఓకే ఓకే ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాం. ఇక్కడ ఏసీ వేసి అప్పుడే టైం ఉండలే, ఇంకా బోల్ టైం ఉంది. ఇప్పటికే ఎన్ని అయిపోయింది, 2 కలిపి 2, ఇంక బోల్ టైం ఉంది. చెప్పారు చూసినా కదా గైస్, గాడ్స్ని చెప్పారు మరి ఎంత ఈజీ అయిందో. అది వెనకొచ్చి వెనకొచ్చామంటే మంచిగా నాన్న అయింది అయ్యింది. అది. ఓ ఏమా కంట్రోల్స్ కొంచెం కష్టమే గైస్. కంట్రోల్స్ అంటే హెలికాప్టర్ కొనవలసిన వాళ్ళే గైస్ చాలామంది జ్ఞానం అంటారు. పీస్ ఇంకా పీస్ వర్షన్ ఒకటి ఉంటారు, అది ఇంకా బాగుంది పీస్ వర్షన్. ఫోన్ వర్షన్ అంటే మనం అడిగచ్చు, కానీ పీస్ వర్షన్ అయితే ఆడలేం. నాకు ఇప్పుడు అర్థమైపోయింది పీస్ వర్షన్ ఎన్ని కష్టం రా అని. ఆ కంట్రోల్స్ కాదు కానీ కంట్రోల్స్ వేసినాం. అదిగా ఈ మిషన్ చాలా కష్టమైన మిషన్ అని చెప్తుంది. అది ఏం చేద్దాం కదా మొబైల్ విషయం కదా ఈసీ గారి వచ్చి నాన్న వచ్చినాను. అది వెనకొచ్చి ఏ ఏ అది పోయింది, అయిపోయింది. అది నేను ఒకలేట్రా రే ఇప్పుడు ఫోన్ ఇదో 5 నిమిషాలు అయిపోయింది. అదే ఫోన్ మిషన్ 4:55 టైము. ఇంకా బోల్డ్ ఏముంది, రెండో రన్ బోల్డ్ ఏముంది వేసి. కానీ కొంచెం పని ఉంటారు వారి కంట్రోల్స్ ముందు గాడి చంపేయడం వల్ల కొంచెం టైం ఎక్కువ అయిపోయింది. కానీ ఈ మిషన్ మిషన్ చాలా ఈజీ. అది ఎవరు పోయి నువ్వు బతికే ఉన్నావా? ఎక్కడ్రా రే అది ఎక్కడ వారు ఉన్నా లేకుండా ఒకటే గేమ్స్ నాకు ఎప్పుడు అర్థమైంది. ఏం పర్లేదు, కొంచెం వెనక్కి ఒక్కోసారి టైం వేస్ట్ అయిపోతుంది. రారా అదే ఒకటి టైం అయిపోతుంటారా అదే అది. ఓకే ఒక్కటే బాంబు ప్లేస్, ఒక బాంబు ఎక్కడ పెట్టాలి నాకు మీకు తెలుసు నాకు తెలుసు. వెళ్దాం చూపి. ఇదంటే ఈజీయే, నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు. వల్లా అది ఇదేంట్రా ఇది? రే దీనికి ఎక్కువ టైం అయిపోతుంటారా రే ఆఫీసర్. ఏంట్రా ఈ టైం ఏంట్రా బాబు? అది కెనికల్ ఫాస్ట్ కెనికే ఫాస్ట్గా బాంబు అంటే ఫాస్ట్గా తీసుకుంటున్నా అంటే త్వరగా అయిపోతుంది బా. రే ఇప్పుడు క్రాష్లు ఎక్కువైపోయింది. అటెళ్ళు ఇదో బిడ్డమా ఇదో అంటే ఎవరు. పైగా ఈ వీడియో కనుక మీకు నచ్చిందంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. నా గేమ్ ప్లే బాగుందా చూడండి, లైక్ చేయండి, నా ఫోన్ చేయండి. కానీ అది మీ ఇష్టం. బాగా నచ్చింది అన్నప్పుడు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అడ్రా వెనకొచ్చి అయిపోయింది గైస్. బోల్డ్ ఏముండే ఈ టైంలోనే మనం పెట్టేయచ్చు. అయిపోయింది. ఏముంది అయిపోయింది గైస్. ఏం చేస్తున్నాం? ఓకే ఇంకా పైకి అది వచ్చాం ఎండగల ఇంకా బోల్డ్ ఏముంది. ఏసీ ఇంకా పైకి వెళ్ళాలి అది ఇంకా పైకి వెళ్ళాలి. వచ్చాం గైస్. మొత్తం పైకి వచ్చాం. అయిపోయింది గైస్ మిషన్ ఈజీ.
ఇంకా అక్కడ పెట్టిన ఒకటి ఇల్లు ఈ బిల్డింగ్ మొత్తం పేలిపోతుంది. నాకు అర్థమైపోయింది ఆయన ఆరేను కానీ అర్థమైపోయింది. ఇంకా మొబైల్ విషయం కదా బ్రో అని అనుకోకూడదు. పీసీ విషయం కూడా ఆయన చిరాకు పుట్టించింది. పీసీ విషయం అంటే మామూలుగా 2 మించి అది కంప్లీట్ చేయడం చాలా కష్టం అయిపోయింది బ్రో. ఇంకా కొన్ని ఉన్నారా ఉన్నారా ఒకటి అది దమా మొత్తం బిల్డింగ్ మొత్తం పేలిపోయింది. మారు ఉంటుంది ఈ మిషన్లో. అయిపోయింది గాయస్, మొత్తానికి మిషన్ అయిపోయింది గాయస్. ఇంకా అర్జెంటుగా మిషన్ గేమ్ సేవ్ చేయాలి, లేకపోతే తెలిసింది కదా మళ్ళీ స్టార్టింగ్ చేయాలి. మళ్ళీ అంత టైం ఎవరు చేస్తాడు? పర్సనల్గా టాప్లో ఉన్న వ్యాన్ తీసుకొని వెళ్ళిపోవడం ఫాస్ట్గా వెళ్ళిపోవడం. అది అయిపోయింది. వచ్చి ఆహా వేస్తున్నా బా పర్ఫెక్ట్గా వేస్తున్నా. డైరెక్ట్గా పక్కన కదా ఇది GTA 5 గారు గైస్, వైట్ ఇది ట్యాక్సీ వచ్చేమో. వచ్చి అర్జెంట్గా గేమ్స్ అవుతుంది, లేకపోతే తెలుస్తుంది కదా. అయిపోయింది. ఫాస్ట్గా నాన్న, ఫాస్ట్గా ఎంత ఫాస్ట్గా అయితే అంత మంచిది. ఈ వీడియో కనుక మీకు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. బాగా నచ్చింది, అయితే బాగా నచ్చింది. గేమ్ ప్లే ఏమైనా బాగుంటుందో బాగా అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మనం నెక్స్ట్ ఎపిసోడ్కి వెళ్తాం గైస్. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చిందంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ కనుక మీకు మంచి మనం ఫాలో కొట్టండి, బెల్ ఐకాన్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్.